ఇన్సిడెంట్ మై డాన్స్ టీచర్స్ మదర్ యాక్చువల్లీ. సో షీ 65+ ఉంటుంది. ఏమో ఎమర్జెన్సీ జరిగింది, రిపీటెడ్ వామిటింగ్ అని హాస్పిటల్కి వెళ్ళింది. అడ్మిట్ చేసుకున్నారు. ఇంటర్న్స్ అందరూ డాక్టర్స్ వచ్చి కేసు తీసుకుంటున్నారు. మెడికల్ హిస్టరీ చెప్పండి, ఏమేం మెడిసిన్స్ వాడుతున్నారు. షీ సెడ్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీథింగ్, నేనేం తీసుకోవట్లేదు అని. అందరూ షాక్ అయిపోతున్నారు. ఎలా అంటే మీరు రోజు ఏమీ మందు తీసుకోవట్లేదా? లేదు, నాకేం ప్రాబ్లం లేదు, నేను మందు వాడట్లేదు అంటే డాక్టర్స్కే షాక్ అవుతుంది. 65+ అయిపోయింది మీకు, ఇప్పటి వరకు మీరు షుగర్కి వాడట్లేదు, బీపీకి వాడట్లేదు, కొలెస్ట్రాల్కి వాడట్లేదు, నిద్రకు వాడట్లేదు, ఒక్క టాబ్లెట్ కూడా మీరు వాడట్లేదు అంటే వాళ్ళకే ఇట్స్ లైక్ షాకింగ్ ఇన్సిడెంట్ ఫర్ ద డాక్టర్స్ దెమ్సెల్వ్స్. సో జోక్గా చెప్తున్నాం కానీ దిస్ ఈస్ ద మోస్ట్ సీరియస్ సిచ్యువేషన్. డాక్టర్స్కే ఇప్పుడు 65 అయిపోయిన తర్వాత మందులు వాడట్లేదు అనేది షాకింగ్గా ఉంటే పరిస్థితి ఎలా ఉందని అర్థం చేసుకోవాలి మీరు. సో టాబ్లెట్లు వాడేది రోజు అంతా కామన్ అయిపోయిండే విషయం అయింది. టాబ్లెట్ వాడకుండా ఉండేది అబ్నార్మల్ అనేలాగా చూసేలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. టాబ్లెట్ వాడేదే నార్మల్. అది ఎలా? పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, లిస్టు 1 2 3 4 5 6 8 10 టాబ్లెట్స్ వరకు అందరూ వాడుతున్నారు. ఇలా ఒక ఫిస్ట్ ఫుల్ బాక్సులు ఇప్పుడు సెపరేట్ లంచ్కి 1 బాక్స్, బ్రేక్ఫాస్ట్ తర్వాతది, డిన్నర్ తర్వాతది మెడిసిన్ కిట్స్ వస్తున్నాయి. ఇలా చేతిలో ఇలా పట్టుకుని మింగాల్సిన పరిస్థితిలో ఉన్నాము. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉండేదానివల్లనే మేము ఇక్కడ చెప్తుండేది ఏమీ కొత్త విషయం కాదు, ఏమీ ఎవరికి తెలియని విషయం కాదు. ఇట్ ఈస్ అ సాడ్ స్టేట్ దట్ బతికేది ఎలాగా అని నేర్పించాల్సి వస్తుంది అనేదే ఇప్పుడు మాకు షాకింగ్గా ఉండేలాంటి పరిస్థితి. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వేర్ జీవనం ఎలా చేయాలి అనేది ఎవరైనా నేర్పాల్సి వస్తుంది, ఎవరైనా చెప్పాల్సి వస్తుంది. దిస్ వాజ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి చెప్పుకుంటూ వస్తున్నారు. అది అంత సహజంగా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవుతుంది. ఎవరు వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉండలేదు. కానీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం, అందుకే ఇలాంటి క్లాసులు జరపాల్సి వస్తుంది. అమ్మ చెప్పారు అలా మెడిటేషన్ అనేది రోజు అందరూ ఇంట్లో వాళ్ళే చేసుకుంటున్నారు, కానీ ఇప్పుడు దాన్ని నేర్పించాల్సి వస్తుంది. యోగాకే ఒక సెపరేట్ క్లాస్ జరపాల్సి వస్తుంది. ఆల్ దీస్ వర్ మా ట్రెడిషన్లో రోజు అందరూ చేస్తున్నవే, ఏమీ కొత్తది కాదు. కానీ అన్నీ మళ్ళా మీకు ఒకసారి గుర్తు చేసేది ఈ ప్రోగ్రాం ఉద్దేశం, అంతే. సో ఒక స్మాల్ స్టోరీతో స్టార్ట్ చేస్తాం. అక్బర్ బీర్బల్ అందరికీ తెలిసింటారు. సో అక్బర్ హ్యాడ్ అ కాంపిటీషన్. అందరికీ అన్ని దానికంటే సంతోషం ఇచ్చేది ఏమి అని క్వశ్చన్ అక్బర్ది. ఎవరు మోస్ట్ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ అని చెప్పారు. సో ఎవరో ఒకరు డాన్సులు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది అన్న, ఒకరు మంచి భోజనం స్ప్రెడ్ ఫీస్ట్ ఉంటే ఆనందం వస్తుంది, ఇంకొకరు ఎవరో సముద్రం దగ్గర వెళ్ళి కూర్చుంటే ఆనందంగా ఉంటుంది, ఇంకొకరు బాగా గోల్డ్ జ్యువెలరీ మొత్తం వేసుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది అని. సో ఎవరికో ఒకరు అక్బరు గేవ్ ద ప్రైజ్ అండ్ సెంట్. హీ సెలెక్టెడ్ సంథింగ్ విచ్ వాజ్ హ్యాపీ టు హిమ్, హీ గేవ్ ప్రైజ్ అండ్ సెంట్. కానీ బీర్బల్ అనుకున్నాడు, లేదు ఇది తప్పు, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్ అని. సో బీర్బల్స్ ఆన్సర్ ఏమి? రోజు పొద్దున మోషన్ చేసి వచ్చి ఫ్రీగా ఉంటే అది నాకు మోస్ట్ ఆనందం ఇచ్చేది అని చెప్పాడు. అది అలా చెప్తే అందరూ నవ్వారు, హే వీడు పిచ్చోడు ఇలా చెప్తున్నాడని. సో బీర్బల్ థాట్, లేదు నేను దీన్ని నేను ప్రూవ్ చేయాలి అందరికీ, దీన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి, ఊరికే ఇలా చెప్తే అర్థం కాదని. సో ఏం చేశాడు బీర్బల్? అక్బర్ది మంత్లీ సెషన్స్ జరుగుతున్నాయి, అంటే అందరూ జనరల్ పబ్లిక్ వచ్చి దర్బార్ జరుగుతుంది. సో అలాంటి దర్బార్ జరిగే ముందు బ్రేక్ఫాస్ట్లో అక్బర్కి ఏదో మందు మిక్స్ చేసి ఇచ్చేసాడు.
లూజ్ మోషన్ అయ్యేలాంటి మందు. కానీ అక్బర్ అక్కడ దర్బార్లో కూర్చోవాలి, ఎలా తిరిగేదానికి లేదు. ప్రజలందరూ ఉన్నారు, ఫుల్ మినిస్టర్స్ అందరూ ఉన్నారు, అంతా ఆల్ ద ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ దేర్, కామన్ పబ్లిక్ ఆర్ దేర్. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు అందరూ. సొల్యూషన్ చెప్పలేకపోయినా అక్బర్ హ్యాస్ టు బీ దేర్. మీరు చెప్పండి, మీరు మాట్లాడండి అని. అట్ ద ఎండ్ అంత అర్జు ఉంటే అట్ ద ఎండ్ అంతా ముగించిన వెంటనే పరిగెత్తెళ్ళి టాయిలెట్కి వెళ్ళి వచ్చి బయటకు వచ్చి హబ్బా అని కూర్చున్నాడు. అప్పుడు బీర్బల్ వచ్చి చెప్పారు, ఏమి మీకు ఫస్ట్ ఆనందం ఇచ్చేది, బెస్ట్ ఆనందం అంటే ఇస్ వెన్ యువర్ బౌవెల్స్ ఆర్ క్లియర్డ్ కంప్లీట్లీ. అది ఇచ్చే ఆనందం ఇంకేమీ లేదని అర్థమైందా అంటే అప్పుడు ఎస్ అక్బర్ సెడ్, కరెక్ట్, నువ్వు చెప్తుండేది కరెక్ట్. ఈరోజు అర్థమైంది నాకు. రోజు వీ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్, బట్ దాంట్లో ఉండే మాకు హెల్త్ కానీ ఉండేది, ఆనందం కానీ ఉండేది, దాని మించి ఏమీ లేదు, నువ్వు చెప్పింది కరెక్ట్ అని అక్బర్ సెడ్. అండ్ హీ రికగ్నైజ్డ్ వాట్ బీర్బల్ వాజ్ సేయింగ్ ఇస్ కరెక్ట్. సో దిస్ వాజ్ అ స్మాల్ స్టోరీ టు నో దట్ మన బాడీలో ఉండే మైల బయటకు వేసేది ఎంత ఇంపార్టెంట్ అనేదానికి ఒక స్మాల్ స్టోరీ. సో నా దగ్గర పేషెంట్ వస్తారు, ఏం కంప్లైంట్ అని అడుగుతాం ఫస్ట్. సో 1/2 hour 45 minutes కేస్ టేకింగ్ ఉంటుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు, అంతా రిజిస్టర్ చేసుకునేదానికి బుక్లో. ఏం ప్రాబ్లమ్మా అంటే తలనొప్పి వస్తుంది అంటారు, ఇంకా బీపీ ఉంది, షుగర్ ఉంది, అదే బై 1 get 1 ఫ్రీ లాగా బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇది ఉంది అన్నీ చెప్తారు. ఇంకేమైనా ఉందా అంటే లేదంతే అని. ఇంకేమైనా ఉందా 3-4 సార్లు అడుగుతాం, లేదంట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను, మోషన్ రోజు వెళ్తున్నారా అంటే లేదు మేడం, 2 daysకి వన్స్కి వెళ్తాం, 3 days వన్స్ వెళ్తాం అంటే. మరి ఇన్నిసార్లు అడిగినా చెప్పలేదే అంటే అప్పుడు మేడం మర్చిపోయాం మేడం అని చెప్తారు. లేకుంటే ఇంకొకరు, వెళ్తాను మేడం కానీ చాలా కష్టపడాలి, ఒక 1/2 hour అయినా అక్కడ కూర్చుంటేనే నాకు క్లియర్ అయ్యేది అంటారు. లేకుంటే ఇంకొకరు చెప్తారు, ఒకసారి వెళ్తే సరిపోదు, 2-3 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. మదర్స్ కంప్లైంట్, నా పాపనో పొద్దున్నే లేపి ఒక అర్ధగంట ముందే వెళ్ళి కూర్చోబెట్టాలి, లేకుంటే బస్సు వచ్చి హాంక్ కొడుతున్నా రెడీ ఉండడు, టాయిలెట్లోనే ఉంటాడు. వాడు వెళ్తే ఇంకా టాయిలెట్కి ఇంకెవరు 1/2 hour 1 hour అటువైపు వెళ్ళకూడదు, అలా ఉంటుంది అని. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ వీఆర్ ఇన్. అండ్ అది ప్రాబ్లం అని కూడా ఎవరు అనుకోవట్లేదు. రోజు మోషన్ క్లియర్గా కాకుండా ఉండేది, లేకుంటే చాలా ఎక్కువ టైం తీసుకునేది, దాంతోపాటు ఇంకా రక్తం కారేది, చీము కారేది, అవన్నీ పైల్స్, ఫిషర్స్ ఆర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్. కాన్స్టిపేషన్ అనేది ఒక ప్రాబ్లం అని కూడా ఎవరు అనుకోవట్లేదు. బట్ ఇట్ వాజ్ సపోజ్ టు బీ సంథింగ్ విచ్ వుడ్ హ్యాపెన్ ఆటోమేటిక్లీ డైలీ. ఏమంటారు, నేచర్ కాల్ అంటారు, అంటే అలా వచ్చేయాలి, అలా వెళ్ళాలి, రావాలి. చాలామంది దానికోసం సర్కస్ చేయాలి, పొద్దున్న లేచి 1 liter వాటర్, వామ్ వాటర్ తాగితేనే మోషన్ వెళ్ళేది. ఇంకా కొందరు మేడం సిగరెట్ వాడితేనే నాకు టాయిలెట్ వెళ్ళేది. లేకుంటే ఇంకా కొందరు న్యూస్ పేపర్ అక్కడికే తీసుకెళ్ళిపోతారు, న్యూస్ పేపర్ మొత్తం చదివినప్పుడు అప్పుడు డన్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటి సర్కస్లు చేయాల్సి వస్తుంది. బట్ ఇట్ వాజ్ సపోజ్ టు బీ సంథింగ్ విచ్ వాజ్ న్యాచురలీ హ్యాపెనింగ్. 2 minutesలో వెళ్ళి ఈజీగా ఫినిష్ చేసుకొని రావాల్సింది. నెక్స్ట్, ఫుడ్. సో ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం బేసిక్గా ఏం చేస్తుందంటే ఇట్ సర్చెస్ ఫర్ ఫుడ్. యూ కెన్ సీ ఆ కుక్క కానీ, పిల్లి కానీ, యానిమల్స్, టైగర్స్, ఎనీథింగ్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ థింగ్ లివింగ్ అంటే బేసిక్ నీడ్స్లో ఉండేది ఒకటి ఫుడ్. కానీ ఇప్పుడు ఆ ఫుడ్ కూడా ఎంతమంది ఆకలి అనేది తెలియదు ఎంతమందికి. ఎప్పుడో టైం చూస్తా 1 o'clock అయిందా తిన్నాం, 8 o'clock అయిందా తినాలి. 8-1కి తిన్నా పర్వాలేదు, అందరూ ఇప్పుడు నైట్ 10-11కి తినే పరిస్థితి వచ్చింది. అది ఏం తింటున్నాము, టైం లేదు, వంట చేసుకునేదానికి అసలు ఎవరికి టైం లేదు. బయట నుంచి ఆర్డర్, స్విగ్గీ, జొమాటో అన్నీ వచ్చేసాయి, ఊబర్ ఈట్స్, ఫోన్ కాల్ చేస్తే ఇంటికే తెచ్చిస్తారు. అది ఎలా తెచ్చిస్తారో, ఎప్పుడు చేసింటారో, ఏం తెస్తారో అనవసరం మాకు. ఇంకా అది వద్దంటే ఇంకా ప్యాకెట్లో. నేను మొన్న ఫ్లైట్లో వెళితే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కూడా కాదు, 6 months బ్యాక్ ఏమో
ప్యాక్ చేసిండే డేట్, డ్రైడ్ హాఫ్ కుక్డ్ని మళ్ళీ డ్రై చేసి బాక్స్లో పెట్టింటారు. దానికి వేడి నీళ్ళు వేసి ఒక 10 minutes పెడితే అది రెడీ టు ఈట్ అంట. దాన్ని తిని నాకు ఇంకా నెక్స్ట్ 1 week ఐ వాజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేసింది. సో ఇలాంటి ఫుడ్ మన ఫుడ్ అయింది. చక్కగా కింద అరిటాకు వేసుకొని విస్తరాకు వేసుకొని కింద కూర్చొని ఒక ఫుల్ ఫ్యామిలీగా కూర్చొని తింటుంటే ఆ ఉండే ఖుషి ఏమొస్తుందో, ఆ సంతోషం అసలు అందరూ మర్చిపోయారు.